మనుష్య జన్మ ఎంత గొప్పదో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. మనం చేసుకున్న పుణ్య పాప కర్మలను బట్టి మనకు జన్మ లభిస్తుంది. ఒప్పుకుంటారుగా? అయితే మనం చేసింది పూర్తిగా పుణ్యమే అయితే దేవతలుగానే పుట్టాలి. దేవతలకి మనకన్నా ఒక పెద్ద పరిణతి ఉంది. వాళ్ళు వాళ్ళ పుణ్యాన్ని ప్రతి క్షణం పోగొట్టుకుంటూ ఉంటారు. ఎవరూ ఊహించినంత గొప్ప వైభవాన్ని అనుభవిస్తారు. ఈ వైభవాన్ని అనుభవించడంలో వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య కర్మ అంతా కూడా హరించిపోతుంది. ఇక భూమి మీద పడిన తర్వాత మళ్ళీ పుణ్యం చేసుకోవటం మొదలు పెట్టాల్సిందే. ఇక రెండవది తిర్యక్కు జన్మ. తిర్యక్కు అంటే అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతాయి. పిల్లి, కుక్క, నక్క, ఏనుగు ఇలా వీటి జన్మలు ఎలా ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ఇక మూడవది మనుష్య జన్మ. ఒక్క మనుష్యుడు మాత్రమే అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. ఒక్క మనుష్య జన్మలోనే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందవచ్చు.